బేసిక్ రీసెంట్ పాస్ట్ వచ్చిన ఫిలిమ్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవ్వబోతుంది. ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఒక ఫ్యామిలీస్లో ఉన్న ఒక వాల్యుబుల్ కంటెంట్ని డిస్కస్ చేసే ప్రయత్నం జరిగింది. సో ఏదనుకుని అయితే ఈ ఫిలిం మొదలుపెట్టామో దాన్ని 100% అచీవ్ చేసాం. ఒక లవ్ స్టోరీ లానే స్టార్ట్ అవుతుందండి. బట్ అంటే ఫైనల్గా వచ్చేసరికి అంటే రెగ్యులర్గా ప్రతి ఫ్యామిలీలో ప్రతి రిలేషన్ మధ్య ఉండే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి అంటే కనిపిస్తూ దానికి సొల్యూషన్ ఒకటి చెప్పడం జరిగింది ఈ కథలో. అల్లు శిరీష్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేశాననే కంటే తన కష్టం ఎక్కువ ఉంది బాగా. తను కనిపించే విధానం కానీ తను తీసుకున్న కేర్ కానీ 100% తను కూడా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా ఈ సినిమాతో నిలదొక్కుంటాడండి 100%. నాట్ ఓన్లీ ప్రకాష్ రాజ్ అండ్ రావు రమేష్ అండి, రావు రమేష్ గారే కాదు, సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టరు కథతోనే సంబంధం ఉంటుంది. ఈవెన్ ఎంటర్టైన్మెంట్ చేసే క్యారెక్టర్స్ కానీ లేదంటే ఏదైనా సరే మెయిన్ కథతోనే సంబంధం ఉంటుందండి. అట్ ది సేమ్ టైం ఆబ్వియస్లీ ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, తనిఖీల్ భరణ్ గారు, సుమలత గారు వీళ్ళంతా బాగా స్టేజ్లో ఉన్న ఆర్టిస్టులు. వీళ్ళు వాళ్ళకి నేను రాసిన క్యారెక్టర్లు కానీ వాళ్ళు చేసిన విధానం కానీ డెఫినెట్గా ఈ సినిమాకి 100% బ్యాక్ బోన్గా నిలబడతాయి. డెఫినెట్గా అల్లు శిరీష్కి చేయాలనే తపన ఫస్ట్ నుంచి ఉందండి. నేను తనని క్లోజ్గా ఆల్మోస్ట్ సినిమాకి ముందు 6-7 months అబ్జర్వ్ చేశాను. అంటే తనకు రాకపోయినా సరే అది పగలు రాత్రులు కూర్చొని దాన్ని ప్రాక్టీస్ చేసి మ్యాక్సిమం తను ఎంత ఎఫర్ట్ పెట్టగలడో అంత ఎఫర్ట్ పెట్టాడండి ఈ ఫిలింలో. మ్యాక్సిమం సాంగ్స్ అన్నీ కూడా కథలోనే నడుస్తూ ఉంటాయి. సో కట్టు సాంగ్స్ అలాంటివి అయితే ఏం లేవు. అంటే పర్టికులర్గా డ్యాన్స్ని ఎలివేట్ చేయాలి అనే సందర్భం అయితే రాలే ఈ కథలో. ఎన్ని సినిమాలు చేసినా సరే ఒక గీతా ఆర్ట్స్లో చేయడం అనేది డెఫినెట్గా ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు మీ. అంటే ఇక్కడున్న అంటే ప్రతి ఒక్కళ్ళు నాకు బాగా కోఆపరేట్ చేశారు. ఇంకా అరవింద్ గారు, వాసు గారు ఇలా గురించి మనం చెప్పాల్సిన పని లేదు. నాకంటే అంటే ఎవ్రీ డే ఏం జరుగుతుంది ఏంటి, ఇంక నీకేం కావాలి, ఇంకెక్కడన్నా ఏమైనా షూట్ చేస్తావా ఏంటి, సో అలా ఆల్మోస్ట్ ఒక బిడ్డని ఎలా సాకుతారో ఈ సినిమాని అందరం అలా ఫీల్ అయ్యే చేసామండి. టీజర్ రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉందండి. అంటే తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పారు చాలా బాగుంది ఇదని. సో అంటే మా సినిమాకు ముందు 100% టీజర్తో మేము ఏదైతే అచీవ్ చేయాలనుకున్నామో అది టీజర్ ద్వారా డెఫినెట్గా మేము రీచ్ అయ్యాం. హీరోయిన్ లావణ్య షీ ఈజ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండి. అంటే మనం ఆల్రెడీ తను చూసాం మన 4-5 సినిమాల్లో. ఈ సినిమాలో ఎస్పెషల్లీ తన క్యారెక్టర్ తను చేసిన పర్ఫార్మెన్స్ కానీ 100% సినిమాకి ప్లస్ అవుద్ది, తనకి ప్లస్ అవుద్ది. అయిపోయిందండి, రీ రికార్డింగ్ అవుతుంది. సో ఇంకో 2-3 weeksలో ఆడియో కూడా రిలీజ్ చేసి మూవీ కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేద్దాం.